పిల్లలు లేక ఒక్కొక్కరు ఆసుపత్రుల చుట్టూ, దేవాలయాల చుట్టూ, గుడుల చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటే కొంతమంది బలిసినటువంటి వారు పిల్లలు పుట్టితే వాళ్ళని ఏ విధంగా ఎంత కరకసంగా చంపేస్తున్నారో చూడండి. చివరికి సభ్య సమాజం తలదించుకున్న వీళ్ళకి మాత్రం కనీసం సిగ్గు లేదు, పశ్చాత్తాపం లేదు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం ప్రపంచాన్ని, అంటే ముఖ్యంగా మన సభ్య సమాజం తలదించుకునేటటువంటి 2 సంవత్సరాల బాబు జ్యోతి అనే ఆవిడ నవీన్ అనే ఒకడితో ఏకాంతంగా తన ఇంట్లో భర్త లేనప్పుడు, భర్త స్వామి క్యాబ్ డ్రైవరు, ఆయన బయటికి వీళ్ళని పెంచి పోషించడానికి బయటికి వెళ్తే ఈ మొండయం వచ్చేసి ఆ నవీన్ అనేవాడితో మరిగి వాడిని తీసుకొచ్చి ఏకాంతంగా గడిపినప్పుడు ఈ 2 సంవత్సరాల బాబు ఏడుస్తుండేవాడంట. అలా 3-4 సార్లు జరిగింది. దాంతో ఈ లంజా కొడుకు, ఈ నవీన్ అనే లంజా కొడుకు, బాబు ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నాడు నీ కొడుకు, మనం వాడిని చంపేద్దామంటే ఈ మొండయం వచ్చేసి వాడి మాట వినేసి బాబుని నేలకేసి ఇద్దరు కలిసి కొట్టేసి చంపేసి భర్త వచ్చాక ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పి నమ్మించింది. మొత్తానికి ఆ బాబుని ఊరు తీసుకెళ్ళి ఖననం చేసేశారు. ఖననం చేసిన తర్వాత దీని యొక్క పరిస్థితి అర్థమైంది వాడికి. ఈ మొత్తం ఇదంతా కూడా అనుమానం వచ్చేసింది. వాట్సాప్, ఫోను, బాబు చనిపోయాడని బాధ లేకపోవడం, భర్త ఏమో కుంగిపోతుంటే ఈ మొండయం వచ్చేసి ఇలా ఫోన్లతో మళ్ళీ వాడు చాటింగ్ చేసినప్పుడు అనుమానం వచ్చి మొత్తానికి ఆ బండారమంతా బయట పెట్టాడు. బండారమంతా బయట పెడితే పోలీసులు వాళ్ళ లెవెల్లో వాళ్ళ యొక్క దీంతో మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడింది. బాబుని కొట్టి చంపేశారట. ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. ఆ నాన్నమ్మ, ఆ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఇలాంటి దాన్ని కన్నామని చెప్పి ఆవిడ తల్లిదండ్రులు కూడా ఈరోజు నరకం అనిపిస్తున్నారు. క్షణికావేశం కోసం, క్షణికావేశం. ఈరోజు ఇద్దరు జైల్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడ సంసారం చేస్తారు? జైలు గోడలకు సంసారం చేస్తారు వీళ్ళు. నీకు పిల్లోడు ఇష్టం లేదు, లేకపోతే వాడంటే ఇష్టం ఉన్నప్పుడు వాడితో వెళ్ళిపోవాల్సింది భర్తకి చెప్పేసి. ఒకలేమో ఈ ఆర్థిక సమస్యలతో ఇచ్చేయలేక, ఆర్థిక సమస్యలు భరించలేక, కొంతమంది ఏమో ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఆరోగ్య సమస్యలు భరించలేక పిల్లల్ని చంపేసుకుంటున్నారు. అంటే ఇదేమంటారు కదా, తప్పు చేయనేల కాలు కడగనేలని. మొదట మనమే అన్ని విషయాల్లో కూడా కూరికిపోయి తర్వాత మనం పిల్లలు చంపేస్తుంటే సమాజంలో మిగతా వాళ్ళకు కూడా భయం పుట్టేస్తుంది. 2 సంవత్సరాల పిల్లోడిని వీళ్ళు కొట్టి చంపేశారంటే వీళ్ళు ఏం మానవ జన్మెత్తుంటారు? ఆ బాబు కొట్టిన మామూలుగా పాలు కోసం గుక్కబెట్టి ఏడిస్తేనే మనం ఇదైపోతాం కదా, అలాంటిది ఆ క్షణికావేశం కోసం వీళ్ళు అలా చంపేశారంటే వీళ్ళని ఏం చేయాలి మనం?